ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించారు. చేతిలో చెక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన ప్రతి బిడ్డలతోనూ, యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతోనూ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు మన జీవితానికి ఎంతో వెలుగునిచ్చేవి, నిన్ను దేవుని రాజ్యానికి వారసులు చేసే మాటలు. కనుక ఈ మాటలు పెడచెవిని పెట్టకుండా లోకములో ఉన్న వాటికన్నా దేవుని మాటలపైన నీ గురి ఉండాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అసలు దేవుని పిల్లలైన వారును సంతృప్తిపరిచేవారు ఎవరు? పరిశుద్ధులుగా జీవిస్తున్న దేవుని పిల్లలు సంతృప్తిగా జీవించాలంటే మనం ఏం చేయాలి? సంతృప్తి లేని జీవితము నీలో ఉంటుందేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో నువ్వు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు ఎన్నో శ్రమలతోనూ ఇబ్బందులతోనూ నీకు నీ హృదయములో వేదనతో ఉండి నువ్వు సంతృప్తిగా జీవించలేకపోతున్నావు. ఈరోజు దేవుని వాక్యములో యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, వారు తృప్తిగా తిని తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేసినని తన శిష్యులతో చెప్పారు. ఇక్కడ దేవుని వెంబడిస్తున్నవారు, దేవుని వాక్యానికి విధేయతగా ఉన్నవారు, దేవుని యొక్క మాటలకు ఆనందంతో సంతోషముతో 3 రోజులు యేసయ్య దగ్గర యేసయ్యని వెంబడిస్తూ ఉన్నవాళ్ళు. యేసయ్య ఒక చోట ఉన్నాడని చెప్పి ఆ దరికి అనేక మంది వచ్చారంట యేసయ్యని చూడటానికి. యేసయ్య చూడటమే కాక ఆయన మాటలు, ఆయన ప్రార్థన, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తుండే వాళ్ళకు ఆకలి అనేదే తెలియకుండా 3 రోజులు గడిచిపోయింది. ఎన్ని రోజులు? 3 రోజులు ఏమీ తినకుండా ఉన్నారు. వాళ్ళు ఏమీ లేకుండా ఉన్నారు. దేవునిపై ఆసక్తితో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి వాటిని మరిచిపోయారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని, నువ్వు దేవునితో మమేకమైపోయినప్పుడు, నువ్వు దేవుని వాక్యానికి విధేయతుడైపోయినప్పుడు, దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నట్టయితే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు. నువ్వు దేవునితో గడిపే కొద్దీ, నువ్వు దేవునితోనే నడవాలని ఆశపడే కొద్దీ లోకం వైపు నువ్వు చూడలేవు. ఇక్కడ ఈ 3 రోజులు ఉన్నవారు ఏ మాత్రం లోకం వైపు చూడట్లేదు. దేవుని మాటలకు ఆశ్చర్యపడిపోతున్నారు. దేవుని మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, ఆయన మాటల్లో ఉన్న మాధుర్యాన్ని చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ తన శిష్యులు మాత్రము చూడలేకపోతున్నారు. మొట్టమొదటిగా వెంబడించిన శిష్యులు మాత్రము దేవుని వైపు చూడట్లేదు. కానీ ఒక్కసారి యేసయ్య వైపు తిరిగిన వారందరూ ఏమయ్యారంటే ఆయన వైపు చూస్తున్నారు. అందుకే వాళ్ళ జీవితం ఏమైంది? ఆకలి తాళమటించిపోతున్నారు, బాధలు తాళమటించిపోతున్నారు. దేవుని మాటలకు ముగ్ధులైపోయి దేవుని మాటల వైపు తిరుగుతూ ఆ మందిరం, ఆ దేవుని యొక్క సన్నిధానములో వాళ్ళకి ఏ మాత్రం ఆకలి అనిపించలేదంట. కానీ దేవుడు కనికరపూర్ణుడు కనుక నా పిల్లలు నా దగ్గరికి వచ్చి ఆకలి తలమటించిపోతున్నారు, కానీ నా మీద ప్రేమ కొద్దీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారని చెప్పి వారిని దేవుడు చూసి కనికరపడి ఏం చేశాడు? 5 రొట్టెలను 2 చేపలను ఏం చేశాడు? పంచి పెట్టబడ్డాడు. 5 రొట్టెలు 2 చేపలను సంతృప్తిగా, ఎక్కడ రాయబడింది ఏముందంటే వారు తృప్తిగా తినిన తర్వాత, అంటే కడుపు నిండా వాళ్ళకి కావలసిన సమృద్ధినిచ్చాడు, ఆత్మకు కావలసిన సమృద్ధినిచ్చాడు, ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు, అలాగే శరీరానికి కావలసిన ఆహారాన్ని కూడా ఇచ్చాడు. మన దేవుడి దగ్గరకు నువ్వు వెళ్తే తోసివేసే దేవుడు కాదు. నువ్వు దేవుని యొక్క విధేయుడే, దేవుని యొక్క మార్గంలో నడవాలని యేసయ్య నువ్వు ప్రేమించినట్లయితే నీకు ఏ కొదువ ఉండదు అనేది ఈ వాక్యమే సెలవిస్తుంది. యోహాను 6:12లో బహు అద్భుతంగా రాయబడింది వాక్యం. తృప్తి చెందుతావు. ఈరోజు దేని విషయంలో నువ్వు తృప్తి పడట్లేదేమో, కానీ నా దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీకున్న కష్టాలు కానీ, నీకున్న బాధలు కానీ, నీకున్న శ్రమలు కానీ ఆయనకు చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన తృప్తిపరిచి పంపిస్తాడు.
ఆశపడే మనసును తృప్తిపరుస్తానన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నీకున్న సమస్యలను, నీకున్న బాధలను, ఏ వేదనతో వస్తున్నావో దేవుని మందిరాన్ని, ఏ వేదనతో, ఏ కష్టముతో దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నావో, నీవు ఎంత కన్నీరైతే కారుస్తావో ఆ కన్నీరంతటా నాట్యంగా మార్చేస్తావు. అంటే విలువగా మారిపోతుంది. నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెళ్ళి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు నీ కన్నీరు చూసి అయ్యో పాపం అని వదిలేస్తారు తప్ప, నా దేవుడు నీవు కన్నీరు కారుస్తూ తను కూడా కన్నీరు కార్చి నిన్ను లేవనెత్తుతాడు. వీళ్ళు పైకి వెళ్ళి నువ్వు మనుషులకు చెప్పుకుంటే వాళ్ళ కన్నీరు కార్చినట్టు నటిస్తారు. తర్వాత వెళ్ళి నలుగురికి నీ జీవితం గురించి, నీ పాత రోత జీవితం గురించి పంచిపెడతారు. కానీ నా దేవుడు అలా కాదు. నువ్వు చేసిన ప్రతి పాపములను ఆయన భరిస్తాడే తప్ప పంచిపెట్ట. నువ్వు చేసిన ప్రతి తప్పులను భరిస్తాడే తప్ప ఆయన పంచిపెట్టడు. వాళ్ళకి వీళ్ళకి చెప్పడు. ఆఖరికి ఆయన ముందున్న దేవదూతలకు కూడా చెప్పడు. మన దేవుళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎదుటోడికి చెప్పి మోసం చేసే రకం కాదు మన దేవుడు. మన దేవుడు ఎవడంటే యథార్థవంతుడు. మన దేవుడు ఎవరు? యథార్థవంతుడు. ఏ మాత్రం తన పిల్లలను త్రోసి వేయడు. నువ్వు ఆ తప్పు చేసావు కదా, నువ్వు ఎందుకు రావాలి అని దేవుడు అడగడు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తావో నిన్ను మాత్రం దేవుడు వదిలిపెట్టడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అనేక విధాలుగా బాధించినను ఒక మోషే వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నా కొరపడిందంట. దేవదూతలు తినే ఆహారాన్నే తన పిల్లలకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు అనగా నా స్వాస్యం, నా పిల్లలు. దానికి అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ అనగా స్వాస్యం అంటే దేవుని పిల్లలు అని అర్థం. ఇప్పుడు ఎవరైతే యేసయ్యను వెంబడిస్తున్నారో, యేసయ్య వాక్యాన్ని విని యేసయ్యను ప్రేమిస్తున్నారో, నీవు కూడా ఎవరివే? దేవుని స్వాస్యానివి. నువ్వు ఒక బహుమానం, స్వాస్యం. నిన్ను ఎలా వదిలిపెడతాడు అనుకుంటున్నావు? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. నువ్వు అనుకుంటున్నావు, సాతాను అంటా ఉంటాడు నీ దగ్గరికి వచ్చి, నువ్వు ఈ పాపం చేస్తే నీ దేవుడు వింటాడా? నువ్వు ఈ అబద్ధాలు ఆడి ఇలా దేవుడి సరిదాకి వెళ్తే ఒప్పుకుంటాడా? నా దేవుడు. అందుకని దేవుని వాక్యములో శిష్యులు ఒక మాట అడుగుతూ ఉంటారు, అయ్యా నా సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలంటే 70 మార్లు అంటాడు. అంటే 70 సంవత్సరాలైనా సరే నీ తమ్ముడిని నువ్వు క్షమించాల్సింది. నీకు క్షమించే గుణం ఉంటే. అందుకే పరలోకములో కూడా ఏమని రాయబడింది? తండ్రి నా రుణస్థులను నేను క్షమించినట్టు నా రుణములను క్షమించండి. అంటే క్షమాగుణం ఉండేవాడికి దేవుడు దగ్గరగా ఉంటాడు. నువ్వు ఎంత శత్రువునైనా క్షమించేవాడిగా ఉన్నట్టయితే నీ పక్కన దేవుడు ఉన్నాడు. క్షమించలేనివాడు సాతాను సంబంధి అయితే క్షమించేవాడు దేవుని బిడ్డ. నిన్ను ఎన్ని అవమానాలు చేసినా, నిందలేసినా వాడిని క్షమించి ప్రేమించే మనసు నీలో ఉందంటే నువ్వు దేవుని బిడ్డవే. అంతేగాని నువ్వు వాడిపైన ద్వేషం పెట్టుకుంటే నువ్వు సైతాన్ పిల్లోడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు తృప్తిగా జీవించాలంటే దేవుని వైపు తిరగాలి. అందుకే వారు అక్కడ ఏం జరిగింది? 12వ వచనంలో కొన్ని తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. అంటే అక్కడ వాళ్ళు తిన్నదే కాక అవి ఎన్ని గంపలైనంటే 12 గంపలైనవి. అంటే వాళ్ళ కడుపు నిండా తిన్నారు, 12 గంపలైనవి. అంటే వాళ్ళు విస్తారముగా వాళ్ళు ఊహించిన రీతిగా 3 రోజులు వాళ్ళు దేవుని సన్నిధానంలో కష్టపడినందుకు, దేవునితో గడిపినందుకు వాళ్ళకి ఏం చేశాడు దేవుడు? సంతృప్తి అయిన ఆహారం ఇవ్వటమే కాక వాళ్ళకి కావలసిన సర్వ సమృద్ధిని ఇచ్చాడు. 3 రోజులు కాస్త వాళ్ళు ఒకవేళ వారి పనికి వెళ్ళారనుకో,
ఆ రోజు దేవుని మాటలు వాళ్ళకి ఒకవేళ ఆ సంపాదన తెచ్చుకున్నా సరే అది సాయంత్రానికి ఏమైపోద్ది, అయిపోద్ది. కానీ వీళ్ళతో ఇప్పుడు 3 రోజుల కష్టానికి దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఇచ్చాడు. అంటే ఈ 3 రోజుల కష్టానికి వాళ్ళు ఊహించిన రీతిగా, ఒకరోజు కష్టపడితే 100 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ 100కి మించిన వేల రూపాయల కష్టము, ఎంత ఆహారం అయితే వాళ్ళకి కావాలో, ఎంత రొట్టెలైతే కావాలో, ఎంత చేపలైతే కావాలో వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చేశాడంట. అవి పోగు చేస్తే ఇంకా 12 గంపలైనవి అంట. అంటే ఆ 12 గంపలైనవి అంటే ఇంకెంతమంది యేసయ్యను వెంబడించట్లేదేమో. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్యను వెంబడించే వాళ్ళు ఇంకా తక్కువ అయిపోయారేమో అక్కడలాగాని. ఈరోజు కూడా వెంబడించే వాళ్ళు తక్కువ అయిపోయారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఆహారం దొరకాలని యేసయ్య ఇది పెట్టాడు. ఏది పెట్టాడు? ఆయన రొట్టెను ద్రాక్షరసాన్ని ఎందుకు పెట్టాడంటే ఆ ముక్కలు మిగలకూడదు. దేవుని స్వరూపంలో చేసుకున్న పిల్లలందరూ ఆ ముక్కలు తినాలి, ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము తాగాలని దేవుడు ఈ నిబంధన పెట్టాడు. ఈ నిబంధన ద్వారా అనేకులు రక్షించబడి పరలోకంలో గొప్ప విందు చేయాలని. అంటే ఈ లోకములోని దేవుని వైపు తిరిగితే సంతృప్తి కాదు, పరలోకంలో కూడా నీకు తృప్తి ఉంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, దేవుని మార్గాల్లో నువ్వు నడుస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుడు నీ చేయి విడవడు. ఏసేపు కష్టాలు వచ్చినాయి కానీ దేవుడు ఏసేపుని విడవలా. అలాగే యోబు కష్టాలు వచ్చినాయి కానీ దేవుడు యోబుతోనే ఉన్నాడు, ధైర్యాన్ని తెచ్చుకున్నాడు, బలాన్ని పొందుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, మళ్ళీ దేవునితో వాదాపవాదము దిగాడన్నమాట. సైతాన్ని ఓడించగలిగాడంటే కారణం అక్కడ దేవుడు ఉన్నాడు. యోబులో, యోసేపులో యోబు ఉన్నాడు, దావీదులో యోబు ఉన్నాడు. కాబట్టి ఈ దావీదులో దేవుడు ఉన్నాడు కాబట్టి గొలియాతును పడగొట్టాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో మోషేకు దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు మోషేతో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇమ్మానేలు అనే పేరుంది. ఏముంది? అనగా తోడుండే దేవుడు. నువ్వు రా అనగానే నీ వెంట వచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అయ్యా నేను వెళ్తున్నా మార్గంలో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమని ఎందుకు చెప్తారంటే, అయ్యా నేను వెళ్తున్నా, ఆ ప్రదేశంలో ఏ సైతాన్ ఉందో, ఏ దురాత్మ ఉందో నువ్వే లయపరచను. కానీ దేవుడు ఏం చేస్తాడు, నీకన్నా ముందు అడిగేసి అక్కడ ఆ దురాత్మలన్నీ అక్కడ వాళ్ళ దూతలకు ఆజ్ఞాపించి అక్కడ ఏమీ లేకుండా, ఏ గలిబిలి లేకుండా చేస్తాడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ, తృప్తిపరిచే దేవుడు నీకున్నాడు, ధైర్యంగా ఉండు, దిగులు పడాల్సిన అవసరం లేదు. అప్పుల సమస్యలతోనూ, ఇరుకులతోనూ, సాతాను వేసే ఉచ్చులతోనూ ఇరుక్కుపోయావేమో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ అప్పుల్లో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు నిన్ను తృప్తిపరుస్తాడు, ఖచ్చితం. ఆయన మాట ఇస్తే తప్పడు. ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యం చేస్తానన్న దేవుడు మనకున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కొండలాంటి సమస్య సముద్రంలో పడవేయబడుతుందంటే, బండలాంటి, కొండలాంటి నువ్వు కదల్పలేని సమస్యలు కూడా తొలగించగలిగిన దేవుడు నీ మధ్యన ఉన్నాడు. ధైర్యంగా ఉండు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎరుకో గోడలు కుప్పకూల్చేసిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని రక్షించగలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు తృప్తిగా జీవిస్తావు ఈ లోకంలో, పరలోకంలో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు. నువ్వు తృప్తి కలిగి జీవించాలంటే ఆ దరిలో ఉన్న యేసు ప్రభు వారిని చూసి ఎలాగైతే వెంబడిస్తున్నావు, నీ దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి, నీ తోటి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విను. ఆ వాక్యానుసారంగా నడిచి చూడు, దేవుడు నీ వెంట చేస్తాడు, నీ కుటుంబంలోకి వచ్చేస్తాడు.
నిన్ను మార్చడమే కాక నీకున్న ప్రతి సమస్యలను మార్చి అన్యజనుల్లో నీవు అవమానకరంగా బ్రతుకుతున్న నీ బ్రతుకుని తలగా చేసేస్తాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతో, నాతో, సర్వ మానవులతో మాట్లాడుతున్న ఈ మాటలు పెడచెవున పెట్టొద్దు. ఆత్మ పరిశీలన చేసుకో. నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. నాయనా, నువ్వు నా తోడుంటావన్నావు కదా. నేను చేసిన ప్రతి పాపాలు బట్టి ఒకవేళ దూరంగా ఉంటున్నావేమో, ఇక నుండైనా నేను నీకు దగ్గరగా ఉండాలయ్యా. నాకు ఆ మనస్సు దయచేయని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు తోడుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు